ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో బరంకల అనేటువంటి ఒక విలేజ్, దిండి అలాగే గణపేశ్వరం బరంకల ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ఎప్పుడో పురాతన కాలంలో ఒక బ్రిడ్జ్ ఉండేది. ఇక్కడ ఆ బ్రిడ్జి కూలిపోవటం ద్వారా వీళ్ళకి చాలా ఇబ్బందులు, ప్రధానంగా ఈ మూడు గ్రామాల వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ గ్రామస్తులంతా దాదాపుగా ఒక సంవత్సరం కిందట అడిగినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి, ఈ బ్రిడ్జ్ పోవటం వల్ల ఈ మూడు గ్రామాలకు ఇబ్బంది అవుతుందని అడిగినప్పుడు, అలాగే స్థానిక శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారు నేను మాట్లాడుకొని ఈ బ్రిడ్జిని ఏ రకంగా పూర్తి చేయాలనేటువంటి ఒక కంక్లూజన్కి వచ్చి, సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైనటువంటి భారాలు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. సో దాంతో అయితే కొంచెం లేట్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఎంపీ ఫండ్సే దాదాపు 55 లక్షల రూపాయలు నా ఎంపీ ఫండ్సే ఈ బరంకల యొక్క బ్రిడ్జికి ఇవ్వడం జరిగింది. అదే రకంగా మిగిలినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో నా సహచర ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు ద్వారా కూడా రిక్వెస్ట్ చేసి మిగిలిన డబ్బులు కూడా తీసుకొచ్చి మొత్తం కలెక్టర్ ఆఫీస్లో డబ్బులు ఉంచి 80 లక్షల రూపాయలు, మరి 80 లక్షల రూపాయలతోటి ఈ బ్రిడ్జిని శంకుస్థాపన చేశాం. ఈరోజు భూమి పూజన చేశాం. 2.5 నెలలు 3 నెలల మాసాల్లో ఈ బ్రిడ్జి డెఫినెట్గా కంప్లీట్ అయింది. ఈ మూడు గ్రామాలకి, గణపేశ్వరం, దిండి, బరంకల ఈ గ్రామ ప్రజానికానికి అందరికి కూడా ఒక 2.5 నెలల్లో, అంటే మార్చి లోపులోనే ఈ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొచ్చి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనం తెలియజేస్తాను. అదే రకంగా ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ బ్రిడ్జిని పరిశీలించడానికి వచ్చినప్పుడు, ఇక్కడ సముద్రపు ఒడ్డున ఉన్నటువంటిది కాబట్టి ఈ వరి ధాన్యం కూడా సరిగ్గా పండట్లేదండి అనేటువంటి మాట చెప్పారు. ఈరోజు ఇరిగేషను ఎస్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. దీనికి కొంతమంది నాబార్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే అగ్రికల్చర్ సైంటిస్టులతో కూడా నేను ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నాను. దీన్ని ఏ రకంగా చేస్తే వీళ్ళకి 2 పంటలు పండించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది, మరి దాని మీద కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా. అలాంటిది ఆ శాస్త్రజ్ఞులను కూడా తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజానికానికి ఏ రకంగా, అంటే ఈ చౌడు బూళ్ళు కాకుండా సముద్ర పొడ్డున ఉన్నాయి కాబట్టి 2 పంటలు ఏ రకంగా పండించుకోవాలనేటువంటి దాంతో కూడా ఈసారి నాబార్డు వారి యొక్క ఫండ్స్ తోటి దీన్ని కూడా ఒక ప్రయోగాత్మకంగా తీసుకొని కొన్ని డబ్బులు ఖర్చు చేసి ఈ భూములన్నింటిని కూడా సారవంతమైన భూములను ఏ రకంగా చేయాలనేది ఒక పార్లమెంటు సభ్యుడిగా నేను కూడా నా ప్రయత్నం చేస్తా. దాంట్లో కూడా డెఫినెట్గా సఫలీకృతుడిని అవుతాననేటువంటి విషయాన్ని కూడా నాకు నమ్మకం ఉంది. అయితే కొంత టైం పట్టింది. సో దాన్ని కూడా చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. అదే కాకుండా చిన్న గ్రామం బరంకులు అనేటువంటి చాలా చిన్న గ్రామం. మరి వచ్చేటప్పుడు నేను ఎమ్మెల్యే గారు చూశాను. మీకు ఏదన్నా అవసరం అయితే డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకేదన్నా ఎంపీ ఫండ్స్ కానీ ఏదన్నా ఉంటే తప్పకుండా పార్లమెంటు సభ్యుడిగా నేనున్నాను, శాసనసభ్యులుగా సింహాద్రి రమేష్ గారు ఉన్నారు. అన్ని విధాలుగా కూడా దానికి కూడా ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ నాగాయలంక మండలంలో చాలా పనులు చేసాం మేము. ఇటు ఎంపీ ఫండ్స్ కానివ్వండి, ఎమ్మెల్యే గారి ఫండ్స్ కానివ్వండి, అలాగే వేరే కాకుండా వీలైనంత వరకు చాలా ఫండ్స్ చేశాం. నేనైతే ఎంపీ ఫండ్స్గా ఒక నాగాయలంక మండలంలో దాదాపు 1.5 కోటి రూపాయలు డబ్బులు తప్పాక పైపెచ్చి ఇచ్చాం. అదే రకంగా మనకి పెద్ద బ్రిడ్జ్ కూడా ఉంది ఇప్పుడు. సో ఆ బ్రిడ్జిని కూడా త్వరలో ఇప్పుడు టెండర్స్ కూడా పిలిచారు. దాన్ని కూడా ఏ రకంగా కంప్లీట్ చేయాలనేది ఆలోచిస్తున్నాం. తప్పకుండా నేను శాసనసభ్యుల వారు కలిసి ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఆ బ్రిడ్జిని కూడా త్వరగా కంప్లీట్ చేద్దామన్నటువంటి అభిప్రాయంతో ఉన్నాం. సో మిగిలిన విషయాలు ఏమన్నా ఉంటే నేను ఉంటాను, ఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేయొచ్చు, శాసనసభ్యుల వారు ఉంటారు. సో నాకు చేతనైనంత వరకు మీకు అన్ని విధాలుగా సహాయపడటానికి ఉన్నానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తాను.